హాయ్ వియర్స్. ఈరోజు మనము మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫేస్ రీడింగ్ గురించి ఇంటర్నేషనల్ లైఫ్ కోచ్, ఫేస్ రీడింగ్ ఎక్స్పర్ట్ మిస్టర్ జగదీష్ వీచలం మన జతలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ సార్. హాయ్, ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు ద షో. థ్యాంక్ యూ సార్, ఈరోజు ఆయన పేరు వింటూనే ఒక ఎనర్జీ మన ఆంధ్రప్రదేశ్ అభిమానులందరికీను. పేరుకి తగ్గట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక వైబ్, ఒక ఎనర్జీ మనందరిలోనూ ఉంది. అలాంటి వ్యక్తి ఫేస్ రీడింగ్ గురించి మీరు చెప్తారు అన్నప్పుడే మా అందరిలోనూ ఒక తెలియని ఉత్సాహం, ఒక ఎక్సైట్మెంట్ మాలో వచ్చింది. వీఆర్ ఆల్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ప్లీజ్ మన పవన్ కళ్యాణ్ సార్ గురించి ఫేస్ రీడింగ్. సో అందరికీ నమస్కారము. సో పవన్ కళ్యాణ్ సార్ గురించి అది ఇంకా అదాన్ టీవీలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకు ముందే ఆయన గురించి చెప్పిందాను. లైక్ ఆయన గెలుస్తారు అని ఎలక్షన్స్ ముందరే చెప్పింది. ఎందుకంటే అప్పుడు ఫేస్లో క్లియర్గా తెలుసాయా. ఓకే, సో మీకు అందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆయన చైల్డ్హుడ్ నుంచి మాట్లాడతాం. ఓకే, సో ఆయన చైల్డ్హుడ్ ఫొటోస్ చూసినప్పుడు ఆయన చాలా షై పర్సన్. ఈరోజు ఏమి పవన్ కళ్యాణ్ సార్ ఉండారో ఈ పర్సన్కి ఆ పర్సన్కి అసలు పోలికే లేదు. అంత డిఫరెన్స్, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో ఆ టైంలో మెయిన్లీ చైల్డ్హుడ్ డేస్లో ఆయన చాలా షై నేచర్. ఓకే, చాలా షై నేచరు, చాలా తక్కువ మాట్లాడేదే. తర్వాత ఏమన్నా మనసులో ఉండేది బయటికి ఎక్స్ప్రెస్ చేయాలా అంటేనే ఎక్కువ ఆలోచించేది. సో ఇలా ఆయన అవును. సో అలా తర్వాత ఆయన తనతో తాను స్పెండ్ చేసుకుంటారు. ఆయనకి నార్మల్గా బోరింగ్ అనేది అయింది. ఓకే, సో ఆయన తనకు తాను ఇప్పుడు ఒక బయట ఇంట్లో కూర్చో ఉంటారు అంటే పక్షులేమో ఆడ ట్రీస్ పైన ఉంటే దాన్ని చూసుకొని తను తానే మర్చిపోయేది. ఇలాంటి పర్సన్. ఓకే, సో అలా ఉండిన వ్యక్తి స్టేజ్ బై స్టేజ్ చేంజ్ అవుతూ వచ్చారు. సో ఆయన చైల్డ్హుడ్ డేస్లో ఒకటి ఏమంటే ఆయనకి ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేయాలి అని ఆయనకి రొటీన్ వర్క్ ఇష్టమయ్యేది. చిన్నప్పటి నుంచి ఆయనకి రొటీన్ వర్క్ ఇది ఇష్టమయ్యలే. ఆయనకి మెయిన్లీ చైల్డ్హుడ్లో ఈ వాజ్ క్రిస్టల్ క్లీన్ అండ్ క్లియర్ మైండ్. ఆయనకి ఏదో చేసేలా ఏనో అనేది లేదు. అట్ ద సేమ్ టైం చాలా స్ట్రెస్ ఉంది, చాలా చింత ఉంది, అలాగా లేదు. ఒక క్లీన్ పేపర్ లాగా ఉంది, ఏం కావాలో రాసుకోవచ్చు. అలాంటి టైంలో ఆయనకి ఎవరు గైడ్ చేశారు, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, అదంతా చాలా డిఫరెన్స్ క్రియేట్ అయింది ఆయనకి. సో అలా ఉన్న వ్యక్తి తర్వాత ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 16-17 ఇయర్స్ వచ్చే టైంకి అందరూ ఫ్రెండ్స్ అంతా ఒక టాపిక్స్ గురించి మాట్లాడితే ఈయనకి అది నచ్చలేదు. ఏదో ఒక కొత్తగా డిఫరెంట్గా వెతకడం ఆరంభించారు. సో అలా ఆరంభించినప్పుడే ఆయన తన్ను తాను ఏమి అని తెలుసుకునేకి అర్థం సెల్ఫ్ డిస్కవరీ. సో సెల్ఫ్ డిస్కవరీ అయింది కావచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఆయనకి ఈ నార్మల్ సబ్జెక్ట్స్ అంత ఇష్టమయ్యలే, కానీ బుక్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, వేరే టాపిక్స్, వేరే సబ్జెక్ట్స్ ఆయనకి ఆయనగా తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎవరో చెప్పిస్తారు అంటే అది అంతగా నచ్చలే. ఆయనకి ఆయనే తెలుసుకోవాలి అనేది ఇష్టము. తర్వాత ఫోకస్ ఇంప్రూవ్ అయ్యా, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయ్యా. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే క్లారిటీ వచ్చాయి ఆయనకి. ఓకే, నేను ఏం చేయాలి, ఎలా, ఏమి అనేది ఒక క్లారిటీ వచ్చాయి. సో ఆయనకి క్లారిటీ వచ్చిన తర్వాత ఆయనకి నాలెడ్జ్ గ్రాస్పింగ్ పవర్ బాగుంది. ఓకే, సో ఆ నాలెడ్జ్ అన్నప్పుడు కొత్తగా ఏదో నేర్చుకోవాలి, కొత్తగా ఏమో చేయాలి అనే తపన చాలా ఉండే ఆయనకి. సో అలా ఆయన మార్షల్ ఆర్ట్స్ పైన కావచ్చు, తర్వాత మార్షల్ ఆర్ట్స్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అంతే ఆయన యాక్చువల్లీ సినిమా షూటింగ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ అంతగా ఎంజాయ్ చేసిండ్లే. ఓకే, సో అవన్నిటికీ కాస్త జస్ట్ ఆ ఫ్యామిలీలో ఉన్నాను, చేశాను అలా ఉన్న వ్యక్తి. తర్వాత ఏమాయా ఆయన రైటింగ్ స్టార్ట్ చేసే ఏదో తన ఆలోచనల్ని ఇన్వాల్వ్ చేసేకి షురు అయినప్పుడు దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ ద పవర్ స్టార్ వాస్ బార్న్. ఓకే, అంటే ఆయన జస్ట్ ఓకే మెగాస్టార్ చిరంజీవి లాగా నేను కాపీ కొడతాను లేదా ఇంకెవరో లాగా చేసేస్తాను అన్న పైన అంటే చాలా కష్టమవుతా ఉండే. ఎలా అంటే చిరంజీవి గారే పవర్ స్టారే.
ఆయన్ని డిస్కవర్ చేసే ప్రాసెస్‌లో ఆయన బలం ఏమి, ఆయన కేపబిలిటీ ఏమి అనేది ఒక్కొక్కటి బయటకొచ్చాకే స్టార్ట్ అయ్యా. సో, అక్కడి నుంచి ద రియల్ పవర్ స్టార్. సో, తర్వాత ఆయన నేచర్‌కి చానా కనెక్ట్ అయితారు. ఓకే. ఆయనకి అగ్రికల్చర్ అన్న చాలా ఇష్టము. తర్వాత హెల్పింగ్ నేచర్ ఉంది. తర్వాత ఏదైనా పర్సన్‌ని త్వరగా నమ్ముతారు వాళ్ళు. ఆయన త్వరగా నమ్మేస్తారు. ఓకే. అది కాకుండా ఆయనకి టఫెస్ట్ థింగ్ ఏమంటే నో చెప్పడం. నో చెప్పేకి రాదు. ఈవెన్ టుడే ఆల్సో ఆయనకి అదే ఆ ప్రాబ్లమ్ ఉంది. నో చెప్పేదానికి కాస్త కష్టపడతారు. ఓకే. మెయిన్‌లీ క్లోజెస్ట్ పీపుల్ దగ్గర అట్లా. తర్వాత ఆయన చానా మొహమాటం పడే వ్యక్తి. తక్కువ మందితో మింగిల్ అయ్యేది. ఎక్కువ క్రౌడ్ ఉంటే ఆయనకిష్టం కాదు. ఓకే. సో, అలా ఉన్న వ్యక్తి ఆయన. సో, అది ఆ పీరియడ్ వచ్చి చేంజింగ్ పీరియడ్. ఓకే. సో, ఇవన్నీ చేంజ్ అయితూ ఆయన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్లారిటీ వచ్చే ఓకే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను ఇలా చేయాలి అనేదంతా ఒక క్లారిటీ వచ్చాక ఆయన ఒక పెద్ద స్టార్ అయ్యారు. ఓకే. సో, ఈ చేంజింగ్ ఫేస్ అనేది చానా డిఫరెన్స్ క్రియేట్ అయ్యా. ఆయనకు అర్థమైంది ఏమి అంటే వన్ థింగ్ ఆయన సినిమా ఇండస్ట్రీని సీరియస్‌గా తీసుకునేకి ఏదో ఒక ఇన్సిడెంట్ ఓకే. ఆయనకి హెల్ప్ చేసింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంత ఒక మంచి అవకాశం ఉంది. సో, సినిమా ఇండస్ట్రీని ఆయన సీరియస్‌గా తీసుకునే కారణము వాట్ ఐ బిలీవ్ వచ్చి గ్రాటిట్యూడ్. ఓకే. అంటే భగవంతుడు మనకి ఇంత ఇచ్చిండ దీన్ని వేస్ట్ చేయకూడదు. దీన్ని బెస్ట్ పాసిబుల్‌గా యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసి వాట్ బెస్ట్ ఐ క్యాన్ గివ్ అనేదే అది. సో, ఆయనకి ఆ గ్రాటిట్యూడ్ అనేది చిన్నప్పటి నుంచిను బాగా ఉంది. సో, ఆ గ్రాటిట్యూడ్ అనేది పీపుల్‌కి, ఫ్యాన్స్‌కి చూపించేది కూడా స్టార్ట్ చేశారు. సో, అందుకే ఆయన్ని అంతమంది వీరాభిమానులు సంపాదించే కారణం కూడా యెస్ సార్. అది. సో, అక్కడ ఆయన వైబ్రేషన్ ఎక్కువయ్యా. ఆయన ప్రతి ఒక్క మూమెంటు, ఆయన చేసే ప్రతి పనికిను చానా జనాలు సపోర్ట్ చేయడం ఇవన్నీ ఆయా. సో, తర్వాత ఇదే టైంలో ఆయనకి పేషెన్స్ కూడా బాగుంది. ఓకే. హి హాస్ వెరీ గుడ్ పేషెన్స్. పేషెన్స్ బాగుంది. విల్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంది ఆయనకి. తర్వాత పేట్రియాటిజం. సో, ఆయనకి ఐ థింక్ స్కూల్ డేస్ ఆర్ కాలేజ్ డేస్‌లో ఆ పేట్రియాటిజం గురించి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు ఆయన. సో, పేట్రియాటిజం చాలా బాగుంది. ఇదొచ్చి ఆయన చేంజింగ్ ఫేస్ అనొచ్చు. తర్వాత వచ్చిందే ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ అనొస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏముండరు. మెయిన్‌లీ ఆయన పాలిటిక్స్‌కి ఎందుకు రావాలి అనుకున్నారు. ఈ పర్సన్ వచ్చి టోటలీ డిఫరెంట్. ఈవెన్ ఓకే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కూడాను కుడ్ నాట్ ఇమాజిన్. అంటే నమ్మలేకపోయారు. అలాంటి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఇది. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యేదానికి కారణం ఏమి అంటే ఒకటి ఆయనకి ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ చానా మనసుని కదిలిచ్చేసింది. ఓకే. అందుకే ఆయన పాలిటిక్స్‌కి రావాలి అని డిసైడ్ అయిండేది. అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఈ ఫేస్‌లో ఏమయ్యా అంటే ఆయన లైక్ చానా ఫ్రెండ్లీ పర్సను, చానా ఈజీ గోయింగ్ పర్సన్ ఉండేవాళ్ళు. చానా అగ్రెసివ్ అయ్యా. ప్రశ్నించడం స్టార్ట్ అయ్యా. సో, ఆయన నాలెడ్జ్ కావచ్చు ప్రతి ఒక్కటిను చానా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసేకే అయ్యారు. ఇక్కడ ఆయనకి ఆ కన్‌ఫ్యూజన్ అనేదే నార్మల్‌గా స్టార్టింగ్‌లో ఉండే. తర్వాత ఆయన సెల్ఫ్ కేర్ డిస్టర్బ్ అయ్యా. ఆయన గురించి ఆయన కేర్ తీసుకునేది డిస్టర్బ్ అయ్యా. సో, ఇవన్నీ అయినప్పుడు ఆ టైంలో చూడొచ్చు. లైక్ ఫస్ట్ టైమ్ పాలిటిక్స్‌లో ఎలక్షన్‌లో నిలుచుకున్నప్పటికీను తర్వాత ఉండే ఫేస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో, ఆ స్ట్రెస్ దాన్నన్నిటిని ఓవర్‌కమ్ చేసి హి టుక్ వెరీ స్ట్రాంగ్ స్టెప్స్. ఓకే. సో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిదేమంటే ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఆయనకి పెద్ద బలం. ఓకే. అంటే నీ వల్ల కాదు అంటే అది చేసి తీరాలి అని పోయే వ్యక్తి ఆయన. సో, ఆయన్ని ఎంత నీ వల్ల కాదు అంటారు. ఆయన అంత స్ట్రాంగ్‌గా బికమింగ్ స్టార్. స్ట్రాంగ్ అయితారు. సో, అది. తర్వాత క్రిటిసిజంకి డిస్టర్బ్ అయ్యేవాళ్ళు, రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది అంటే దాన్ని ఈజీ గోయింగ్‌గా తీసుకుంటారు అది. సో, అది అంతే. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ద పీపుల్ కావచ్చు, ఏమో మిస్టేక్స్ ఇవన్నీ అయినప్పుడు ఆయన అంత ఈజీగా డైజెస్ట్ చేసుకునేలే. దాన్ని కాస్త స్ట్రాంగ్‌గా పెట్టారు. తర్వాత హి ఈస్ ఎ వెరీ ఫాస్ట్ డిసిషన్ మేకర్ ఫ్రమ్ హిస్ చైల్డ్‌హుడ్ ఓన్లీ. ఈవెన్ మెయిన్‌లీ స్కూల్ డేస్ నుంచినే ఆయన ఫాస్ట్ డిసిషన్ మేకర్. ఓకే. ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఎప్పుడు ఏమి అవంతా యెస్ ఆర్ నో క్లియర్‌గా ఉంటారు ఆయన.
సో కొన్నిసార్లు ఫాస్ట్ డిసిషన్ ఆయనకి ప్రాబ్లమ్స్ తెచ్చింది, కొన్నిసార్లు Plus ఫాస్ట్ అయింది. డిసిషన్ ప్లస్ పాయింట్ అయింది. సో అట్లా తర్వాత కొన్ని రియలైజేషన్ ఆయనకి, ఓకే ఇది కాదు ఇంకా ఏదో చేయాల, ఇప్పుడు ఉండే దానికంటే ఇంకేదో చేయాలని ఆయన లైఫ్లో కొన్ని రియలైజేషన్ ద్వారా ఆయన కంప్లీట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్కి సరెండర్ అయ్యారు. ఆ సరెండర్ అయిందే మెయిన్లీ లైక్ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు గెలవడానికి ఉండే ఫేసే మేజర్ థింగ్. ఆయన హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్. ఓకే. ఆయన తన పైన తన్ను తాను స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకునే దానిపైనే ఫోకస్ చేశారు. ఓకే, సో అలా చేస్తూ చేస్తూ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఈవెన్ లైక్ సీఎం కావాలా అన్నాను అయితే ఉండే ఛాన్సెస్ ఉండే, బికాజ్ అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది ఆయనకి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ. సో తర్వాత ఇప్పుడు ఎలా ఉండారు అంటే ఆయన సెల్ఫ్లెస్, అంటే ఇప్పుడు ఆయనకి నాకేదో చేసుకోవాలి అనేది ఆశలు అవన్నీ లేదు ఇప్పుడు. ఓకే, ప్రజలకి ఏదో చేయాలి అని క్లియర్గా ఉన్నారు. అండ్ చాలా స్పిరిచువాలిటీకి కనెక్ట్ అయిండే దానివల్ల ఆయనకి అక్కడ ఆన్సర్స్ దొరుకుతా ఉంది. ఆయన చేసే ప్రయాణము ప్రతి ఒక్కదానికి హీఈస్ గెటింగ్ ఆన్సర్స్. సో అందువల్ల ఆయనకి క్లారిటీ ఉంది. ఓకే, సో అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉండారు. ఆ తర్వాత ఇంకొకటి ఏమంటే మెయిన్ ఆ హెల్పింగ్ నేచర్ అనేది ఆయనకి ఎప్పుడూ ఉంది. హెల్పింగ్ నేచర్ కావచ్చు, తర్వాత ఆ ఫేమ్ నేమ్ అనేది ఉంది కదా, దీని నుంచి కంప్లీట్ ఆ ఒక డైలమాలో స్టక్ అవుతా ఉండలే ఆయన. సో ఇప్పుడేమో నన్ను ఒక ప్లేస్కి పోతారు, నన్ను ఎవరు గుర్తించకపోతే ఎట్లపా అట్లంతా ఏమీ లేదు. ఎలా అంటే ఆయన ఒక కామన్ మ్యాన్ అని ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఏం కావాలి అనే కాన్సెప్ట్ పైనే పోతా ఉంటారు. సో అదేమైతా ఉంది, అది ఒక ప్లస్ పాయింట్ అవుతా ఉంది. అదే జనాలకి చాలా చాలా నచ్చిన క్యారెక్టర్ ఏమంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఉండేకి అవుతా ఉంది ఆయనలో. ఓకే, అది ఒక ప్రతిసారి నేను స్టార్ అనే ఒక ఫీలింగ్ ఆయనకి లేదు. ఓకే, అది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో అది ఆయన పాలిటిక్స్లో ఒక చాలా సక్సెస్ఫుల్ అయ్యేదానికి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వచ్చి అది. సో అది కాకుండా ఇప్పుడు చాలా క్లారిటీ ఉంది. ఆయన చేసే ప్రతి స్టెప్స్కి, తీసుకునే ప్రతి డిసిషన్కి ఆయన దగ్గర ఒక ఫార్ములా ఉంది. తర్వాత పిక్చర్ క్లారిటీగా ఉండారు ఆయన. ఓకే, ఎందుకు చేయాలి, ఏమి, ఎట్లా అని చాలా క్లారిటీగా ఉండారు. సో అది చాలా చాలా ప్లస్ పాయింట్ ఆయనలో. సో ఇది పవన్ కళ్యాణ్ గారి ఓవరాల్ ఫేస్ రీడింగ్. ఆయన పాజిటివ్స్ వచ్చి విల్ పవర్ బాగుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ చాలా బాగుంది, అండ్ తనని తాను ఆవిష్కరించుకునేకే చాలా ఇష్టపడతారు. ఓకే, తర్వాత ఆయన నెగిటివ్స్ ఏమంటే నో చెప్పడం రాదు, ఎక్కువ గాసిపింగ్ ఇష్టపడరు ఆయన. ఓకే, తర్వాత ఎక్కువ మాట్లాడడము ఇష్టపడరు, కంటెంట్ ఓరియంటెడ్గా మాత్రమే మాట్లాడేకి ఇష్టపడతారు. అది ఆయన దగ్గర చాలా పై ఏమో సుత్తు కొడతా ఉంటే ఎంకరేజ్ చేసేలేదు. ఓకే, సో ఎప్పుడే ఆయనకి టైం సిక్తే హీ స్పెండ్స్ విత్ హిమ్సెల్ఫ్, ఆయనతో ఆయన టైం స్పెండ్ చేసేకే ట్రై చేస్తారు. సో అలా చేంజెస్ ఉంటుంది. అండ్ పాజిటివ్స్కి వచ్చినప్పుడు గ్రాటిట్యూడ్ అనేది చాలా ఉంది. అంటే ఆయనకి లైక్ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ టఫ్ ఫేస్లో ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు ఉన్నారు, ఏమి అనేది గ్రాటిట్యూడ్ అనేది చాలా బాగా ఉంది. అండ్ ఎవరైనా హెల్ప్ చేస్తే దాన్ని బాగా గుర్తుపెట్టుకో ఉంటారు వాళ్ళు ఆయన. సో అది ఆయన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ లీడర్షిప్ క్వాలిటీ అన్నప్పుడు ఆయనలో ఉండే లీడర్ని ఆయన బెటర్ చేసుకుంటూ పోతూ ఉంటారు, బికాజ్ ఆయనలో లీడర్ ఉండారు. సో ఆయనలో ఉండే లీడర్ని రియలైజ్ అయ్యేదానికి చాలా టైం తీసుకున్నారు. ఓకే, కానీ ఒక్కసారి రియలైజ్ అయ్యాక ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఓకే, ఆ తర్వాత ఇంకొకటి ఏమంటే కమ్యూనికేషన్. సో పవన్ కళ్యాణ్ గారు ముందు లైక్ బిఫోర్ కమింగ్ టు ద పాలిటిక్స్ చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి. ఓకే, కానీ ఆయన ఎక్కడ మాట్లాడుతూ ఉండింది అంటే ఆయనకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ మాత్రమే, అన్ని తావలా అన్ని మాట్లాడతాను అనేది ఏం లేదు. సో కొన్నిసార్లు లైక్ స్పిరిచువాలిటీకి సంబంధపట్టింది కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఆయన కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పాలిటిక్స్ అనేది ఆయన సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువ సీరియస్గా తీసుకుంటారు. ఓకే, పాలిటిక్స్లో. సో ఇక్కడ ఏదో చేయాలి, జనాలకి ఏమో చేయాలి అనేది చాలా స్ట్రాంగ్ డిజైర్ అంటూ ఉంది ఆయనకి. అండ్ అలాగే ఆ ఒక చేంజెస్ అనేది వస్తూ ఉంది. సో ఓవరాల్ వెరీ వెరీ పాజిటివ్ ఫేస్లో ఉన్నారు, చాలా పాజిటివ్ పర్సన్. ఓకే, అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పచ్చు. అండ్ పాజిటివిటీ కావచ్చు, ఇతకు పర్సన్స్, ఆయన పాలిటిక్స్ కావచ్చు, ఫిలం ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి దాంట్లోనూ ఆయన అంతే పాజిటివ్. ఓకే, సో ఇప్పుడు ఏమంటే హీ హాజ్ మోర్ క్లారిటీ.
ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మన విఎస్ కోసము, మన అభిమానుల కోసము ఆయన సినీ రంగంలో ఇంకా ఎలా ఉండగలుగుతుంది? ఇంకా ఎక్కువ సినిమాలు ఇస్తారా, లేకుంటే తగ్గిచ్చేస్తారా? సో ఎలా ఆయనకి ఉండొచ్చు? సినిమా అనేది ఒకసారి ఆయన కంప్లీట్ ఎంజాయ్ చేస్తారు అని ఏం లేదు సినిమా ఇండస్ట్రీ. ఓకే, ఇప్పుడు దేవుడు మనకి ఇలాంటి ఫ్యామిలీలో పుట్టిండాను, ఇలాంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని వేస్ట్ చేయకూడదు అనే వచ్చింది ఆయన. ఓకే. ఓకే, కానీ తర్వాత బెటర్ అవుతూ కానీ ఇప్పుడు ఆ అభిమానుల కోసం ఏమన్నా చేస్తారు అంతే. కానీ ఇప్పుడేమో ఫిలం ఇండస్ట్రీలో నేను ఏదో చేయాలా అనేదంతా ఆయనకి ఇంట్రెస్ట్ వాళ్ళకి తక్కువ. సెల్ఫ్ గా ఏదో కావాలని కాకుండా టు అవును. ఫుల్ఫిల్ ద అభిమానుల ఆశను నెరవేర్చడం కోసం అవునవును. ఒక సైడ్ ప్రజలకి కావాల్సిన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం, అవునవును. వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వడం కోసం పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుంది అని అనిపిస్తుంది సార్? సో ఆయనకి పొలిటికల్ కెరియర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మెయిన్ థింగ్ ఏమంటే ఆయన ఎక్కడో మల్టీ టాస్కింగ్ చేసేస్తా ఉంటారు. ఓకే, ఆయనకి ఏమంటే హీ హాస్ టు క్రియేట్ ఫార్ బెటర్ టీమ్. అంటే పవన్ కళ్యాణ్ గారి వైబ్రేషన్ మ్యాచ్ అయ్యే టీం ఉన్నంతను స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సో ఆయనకి పాలిటిక్స్ లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఎలా అంటే ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఓకే, వైబ్రేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అందువల్ల. కాకపోతే ఎక్కువ అన్ని ఆయనే చేయాలి అనే ఇప్పుడు పార్టీ పనులు ఆయనే డిప్యూటీ సీఎం గా ఇట్లా పైనప్పుడు ఎక్కడో ఒక టైంలో మిస్టేక్స్ అవుతుంది. పాలిటిక్స్ లో ఒక చిన్న మిస్టేక్ అయినాను దాన్ని హైలైట్ గా చేసినప్పుడు ఇది అవుతుంది. సో అందువల్ల ఆయన ఫాలోవర్స్ ఎవరు ఉండారు, ఆయన లాగా పనిచేసే వ్యక్తులు కానీ క్రియేట్ అయితే Yes. అప్పుడు ఇంకా బెటర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అంటారు. అవును. సో ఇప్పుడైతే ఈ కాంబినేషన్ ఉందో, తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు సార్ గారి జతలో కాంబినేషన్ లో ఉన్నారో, అలా ఇప్పుడు ఉన్న వీళ్ళ స్ట్రెంగ్త్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందా? పవన్ కళ్యాణ్ గారి టీమ్ ఏదైతే ఉందో ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అయ్యి ఇంకా బలపడే ఛాన్సెస్ ఉందా సార్? బలపడే ఛాన్సెస్ ఉంది. ఎలా అంటే ఆయనకి మెయిన్ ఏమంటే ఫస్ట్ ప్రజలకు మంచిది కావాలా అనేది అది. పార్టీ నా పార్టీ వాళ్ళ పార్టీ అనే దానికంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ అది ఉంది ఇప్పుడు. సో అందువల్ల ఏమవుతుంది, ఆయన కొలాబరేట్ అయ్యేదానికంతా ఓపెన్ మైండ్ లో ఉంటారు. కాకపోతే మిస్టేక్స్ అథవా చాలా నెగ్లిజెన్స్ చూస్తూ ఉంటే అప్పుడు కాస్త చేంజ్ అయ్యే మనస్తత్వం ఉంటుంది. ఎందుకు అంటే ఆయన ఏది ప్రామిస్ చేశారు, ఆయనకి మైండ్ లో ఉండేది ఆ ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయాలి. అది విత్ చంద్రబాబు నాయుడు సార్ కావచ్చు, నారా లోకేష్ వాళ్ళు కావచ్చు, ఆర్ అలోన్ కావచ్చు, డజంట్ మ్యాటర్. అది ఫుల్ఫిల్ చేసామా లేదా, అది చాలా పిక్చర్ క్లారిటీగా ఉంటారు ఆ విషయంలో. బ్యూటిఫుల్ సార్. ఒక అభిమానిగా ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాను, మా పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో సీఎం అయ్యే ఛాన్సెస్ ఎన్ని పర్సెంటేజ్ ఉంది సార్? 95% ఉంది ఛాన్సెస్. సో ఇక్కడ ఆయన ట్రస్ట్ చేసేటప్పుడు కాస్త ఇయర్ టు ఇయర్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాకే ఎవరో సపోర్ట్ చేసింటారు, హెల్ప్ చేసింటారు అనే పెట్టుకోండి. ఆయన చేంజ్ అయినప్పుడు ఈయనను ఆయన్ని హ్యాండిల్ చేసే విధానం మార్చుకోవాలి. సో ఆయన పీపుల్ ఆడిటింగ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే జనాలు ఇప్పుడు గ్యారెంటీ లేదు, ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. అది ఎస్పెషల్లీ పొలిటికల్ ఫీల్డ్ లో వెరీ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉంటుండే. సో అందువల్ల ఆయనకి ఎప్పుడైనా సమస్య వచ్చేది ద క్లోజెస్ట్ పీపుల్ నుంచి. ఎదురుగా ఎంత పెద్ద శత్రువు అయినా ఎదిరిస్తారు, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏమంటే క్లోజెస్ట్ పీపుల్. సో అక్కడ కాస్త జాగ్రత్తగా ఉంటే, ప్రికాషన్స్ తీసుకుంటే దట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. అయితే సీఎం అయ్యే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ చూసాం కదా, మన పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ రీడింగ్ గురించి విన్నాం కదా. సో మరొక ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.